హాయ్ ఫ్రెండ్స్, ఎలాగొన్నారు? మీ జగన్. 26 నవంబర్ రేపటి నిఫ్టీ కోసం ఏ లెవెల్స్లో ట్రేడ్ చేద్దామని చిన్న విశ్లేషణ చేసుకుందాం. సరే అండి, ఈరోజు అయితే గ్యాప్ ఓపెనింగ్ నుంచి రెడ్ క్యాండిల్లోని ఇవ్వండి డే క్యాండిల్ తీసాను. రెడ్ క్యాండిల్లోని క్లోజ్ అయ్యింది. రేపు మార్కెట్ ఏంటి పడుతుందా లేకపోతే బై చేయొచ్చా, యాభై ఎక్కడ బై చేయొచ్చు? ఒకసారి దీన్ని 30 మినిట్స్ క్యాండిల్కి ఒకసారి చూద్దాం. ఇవ్వండి 30 మినిట్స్ క్యాండిల్ తీసుకున్నాం. ఇక్కడ 24,221 దగ్గర క్లోజ్ అయింది. ఇవ్వండి ఎక్కడ క్లోజ్ అయింది. ఇది మహా వెళ్తే ఇక్కడ 500 దగ్గర రెజిస్ట్రేషన్. ఇదంతా కూడాను డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఆల్మోస్ట్ అనేది సేమ్ దగ్గర క్లోజ్ అయింది. ఇవ్వండి ఇక్కడ వరకు వెళ్ళింది, అక్కడి నుంచి కిందకు వచ్చింది. ఇవ్వండి ఈ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఇలాగా ఫామ్ అయింది. ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా, ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ లెవెల్ వస్తుందా ఒకసారి చూద్దాం. ఇవ్వండి ఈ డబ్ల్యూ ప్యాటర్న్, ఇవ్వండి ఇదంతా కూడా డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇదంతా కూడా డబ్ల్యూ ప్యాటర్న్, ఇదంతా కూడా డబ్ల్యూ ప్యాటర్న్ అయ్యింది. ఇక్కడ నుంచి వచ్చి ఇలా వెళ్ళి మళ్ళీ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది అయ్యింది. ఇక్కడ నుంచి ఇదంతా కూడాను ఇక్కడ రెజిస్ట్రేషన్ తీసుకుంటుంది, లేకపోతే ఇంకేమైనా పైన తీసుకుంటుంది ఆ రెజిస్ట్రేషన్ అనేది ఒకసారి చూద్దాం. ఓకేనే, ఇవ్వండి ఇక్కడ నుంచి ఇలా డబ్ల్యూ ప్యాటర్న్ ఇలా తీసుకుంది. ఇవ్వండి సేమ్ లెవెల్, ఇవ్వండి 342. ఓకే అండి, ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా లేకపోతే ఏదైనా ఒకసారి చూద్దాం. ఇవ్వండి ఇది 477కి 500 వరకు ఒకసారి వెళ్ళింది. మళ్ళీ అక్కడ రెజిస్ట్రేషన్ తీసుకుపోయింది, ఇలా కిందకు వచ్చింది, ఇది వచ్చింది. నెక్స్ట్ ఇవ్వండి ఇక్కడ కూడా 470 అండ్ 500 ఇక్కడ రెజిస్ట్రేషన్ తీసుకుపోయింది, ఇక్కడ వరకు కిందకు వచ్చింది 2350 దగ్గర. ఇవ్వండి ఇదంతా కూడాను రెజిస్ట్రేషన్ తీసుకుపోయింది. ఓకే, ఎక్కడ అబోవ్ బై చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. ఇది 30 మినిట్స్ క్యాండిల్. ఇవ్వండి దీని అబోవ్ వస్తేనే మనం బై చేద్దాం. అంటే అది కూడాను ఎక్కువ టార్గెట్ అనేది వెయిట్ చేయకంట కూడాను, దీని అబోవ్ వస్తేనే బై చేద్దాం. ఇవ్వండి దీని అబోవ్, ఇవ్వండి 340 అబోవ్ స్ట్రిక్ట్లీ స్టాప్ లెస్ పెట్టాలి. ఇది 40 పాయింట్స్ అనేది స్ట్రిక్ట్లీ స్టాప్ లెస్ పెట్టాలి. గ్యాప్ ఓపెనింగ్ కాకంటాను. గ్రీన్ క్యాండిల్ అనేది ఒక 15 మినిట్స్ ఉంటేనే ఇది మనము బై చేయాలి. టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ అనేది 440, 500 మ్యాక్సిమం అయితే 500 అండి. అక్కడ కూడా ఫుల్ రెజిస్ట్రేషన్ ఉన్నది. అది మాత్రము 550, 600 అబోవ్ వెళ్తేనే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది, లేకపోతే మళ్ళీ కూడా కిందకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంది. ఓకే అండి, ఇది ఏమాత్రం గ్యాప్ ఓపెనింగ్ వస్తే దీన్ని ట్రేడ్ చేయకండి. ఓకే అండి, ఇవ్వండి ఇది అబోవ్ బయింగ్ 350 అబోవ్ బయింగ్, ఒక 50 పాయింట్ స్టాప్ లెస్, స్ట్రిక్ట్లీ స్టాప్ లెస్ 340 అబోవ్ బయింగ్. ఇదిగోండి 340 అబోవ్ బయింగ్. ఇవ్వండి ఈ క్యాండిల్ 340 అబోవ్ బయింగ్. టార్గెట్ వచ్చి 440, 500 మ్యాక్సిమం అయితే 500. ఎక్కడ సెల్ చేద్దామో చూద్దామండి. ఇదిగోండి ఈ క్యాండిల్ బెలో అనేది సెల్ చేద్దాం. ఇది 24,130 బేలో సెల్ చేద్దాం. టార్గెట్ అనేది ఇవ్వండి 24,040 అండ్ 24,990. ఓకే అండి, ఒకసారి ఏం చెప్పుకున్నాము. ఇవ్వండి ఇది 340 అబోవ్ అయితే, అబోవ్ 340 అబోవ్ అయితే బయింగ్ స్ట్రిక్ట్లీ స్టాప్ లెస్ 40 పాయింట్స్ అనేది స్ట్రిక్ట్లీ స్టాప్ లెస్. 440 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అనేది 500 మ్యాక్సిమం అనేది అంతే. ఓకే అండి, అయితే ఇది 90% అనేది సెల్లింగ్ చూసుకోవాలి. ఇంకో సినారియో కూడా మీకు చెప్తాను చూడండి. ఇవ్వండి 24,130, 125 బిలో వస్తే సెల్ చేసుకుందాం. ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,000. ఇవ్వండి 24,000. ఇవ్వండి ఈ క్యాండిల్. నెక్స్ట్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,915. ఓకే అండి, నెక్స్ట్ గ్యాప్ ఓపెనింగ్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ ఓపెనింగ్ 24,450, 500 వచ్చింది అనుకోండి. ఒక 50 పాయింట్స్ స్టాప్ లెస్ పెట్టుకొని సెల్ ట్రేడ్ అనేది ట్రై చేయొచ్చు. మంచి టార్గెట్ ఉంటుంది.
90% అనేది చూస్తూ ఉండాలి. ఏదైనా కూడా అబౌవ్ బయింగ్ అనేది 15 minutes గ్రీన్ క్యాండిల్ వెళ్తేనే బై చేయండి, లేకపోతే బై చేయండి. అది కూడా స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. ఏం చెప్పుకున్నామో ఒకసారి టైప్ చేసుకోండి. నిఫ్టీ బై అబౌవ్ 24,350 టార్గెట్ 24,450 and 500. SL must 24,300 SL. ఓకే, ఈ 50 పాయింట్స్ అనేది SL. ఇంకా నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము ఇవ్వండి. నెక్స్ట్ నిఫ్టీ below sell at 24,125 target 24,000 and 23,915. ఓకే అండి, ఇది ఎస్ఎల్ అనేది ఒక 30 పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది 24,000 23,990 పెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు.